సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి క్షణము అనుక్షణము మన హృదయం ఎలా ఉండాలంటే, దేవుడు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడా, ఈ రోజు నా ప్రశ్నకు సమాధానము దేవుడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు అనే విశ్వాసంతో మీరు ఎదురు చూస్తూ ఉంటే ప్రభువు తప్పక సూటిగా మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు, ఎన్నో గందరగోళ పరిస్థితులు నీకు ఉండవచ్చు, ఎన్నో అనుమానాలు నీ హృదయంలో ఉండవచ్చు. ప్రతి అనుమానానికి, నీ హృదయంలో వచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానము దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆయన లేఖనపు వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. కనుక ఆయన మాటలు వినడానికి సిద్ధంగా నువ్వు ఉన్నట్లయితే ఆయన ఈరోజు నీతో చెప్పుచున్న మాట, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఉన్న ఈ స్థితిలోనే నువ్వు ఇక ముందు ఉండబోవు. ఇప్పుడు నువ్వు ఏది లేని స్థితిలో ఉండవచ్చు, ఉద్యోగం లేకుండానో, నువ్వు చదివే స్థితిలోనో, ఏ పరిస్థితిలోనూ ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వున్న నిరుత్సాహ స్థితిలోనే, నువ్వున్న ఓటమిలోనే దేవుడు నిన్ను ఉంచబోవట్లేదు. నిన్ను ఆయన గొప్ప చేయాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రార్థన చేసుకుందాం, అందరూ కన్నులు పోయింది. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, గనుడా, శ్రేష్ఠుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని బ్రతికించావు, ఎన్నుకున్నావు, రక్షించావు, నీ సన్నిధికి తీసుకొని వచ్చావు. పాటల్లో, ఆరాధనలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ రోజున నీ వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా, అల్పునైనా నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరు మాట్లాడబోతూ ఉన్న ఆ మాటలను మేము శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం జీవించే కృపను మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. యెహోషువకు ముందు మోషే ఇశ్రాయేలీయులను నడిపించాడు. మనందరికీ తెలుసు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా మోషే నాయకత్వంలో దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. వాళ్ళని కనాను ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి ఐగుప్తు బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఆ నడిపించే క్రమంలో అరణ్యంలో ఎన్నో శ్రమలు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ప్రతి ఇబ్బందిలో కూడా మోషే అనే ఒక నాయకుడిని వినియోగించుకుని దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న క్రమంలో మోషే సమయం అయిపోయింది. మోషే మరణించిన పరిస్థితి ఎదురైంది. సడన్గా మోషే ఆ ఇశ్రాయేలీయులందరినీ విడిచిపెట్టి శారీరకంగా ఆయన మరణించాడు. అలాంటి పరిస్థితులలో కొత్తగా నూతనంగా యెహోషువ నాయకుడిగా మారాడు. అప్పుడు దాకా మోషే వెనకాల ఉండి మోషేకి సహకారిగా ఉంటూ ఉన్నటువంటి యెహోషువ ఒక్కసారిగా నాయకుడిని పోగొట్టుకుని ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువ నెరవేర్చవలసిన పరిస్థితి ఎదురైంది. సడన్గా ఏమైపోయిందంటే, ఆయన ముందున్నటువంటి నాయకుడు ఒక్కసారిగా దాటిపోయాడు. ఇప్పుడు బరువు బాధ్యతలన్నీ ఎవరి మీద పడినాయి? యెహోషువ మీద పడినాయి. మన జీవితాలలో కూడా చాలా సందర్భాల్లో మనకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు అన్ని భుజాన వేసుకొని వాళ్ళ నాయకులుగా ఉండి, మన తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ మీద అన్ని వేసుకుని వాళ్ళే బాధ్యతలన్నీ మోస్తూ ముందుకు వెళ్తూ ఉండగా అంత సజావుగా ఉంది, మన మీద ఏ బరువు లేదు, మనకు ముందు ఆయన ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటున్నాడని మనం నడిచి వెళ్తూ ఉండగా ఆలాపేశాడని ఒక్కసారిగా ఆ నాయకుడు అనేవాడు మన లోకాన్ని విడిచిపెట్టి, మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం నమ్మిన వాళ్ళు, మనకు తోడుగా ఉన్నవాడు, జీవితాంతం నన్ను పోషిస్తానని మాట ఇచ్చిన వాడు, నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వాడు ఒక్కసారిగా కనుమరుగైపోతే మన ముందంతా అంధకారం అయిపోతుంది కదా. అంతా కూడా చిమ్మ చీకట్లు కమ్మినట్లుగా అయిపోతుంది మన పరిస్థితి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. యెహోషువ సిచ్యువేషన్ కూడా అదే. ఆయన ముందున్న నాయకుడు ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మీదకి బరువు బాధ్యతలు పడినాయి. అది సామాన్యమైన బరువు బాధ్యతలు కాదు. మన కుటుంబాన్ని మనం లాక్కొని వెళ్ళాలంటేనే మనం ఎంత కష్టపడాలి. కుటుంబంలో ఉండే 2, 3, 4గా ఉన్న వారిని మనం తీసుకొని వెళ్ళాలి అంటేనే మనం ఎన్నో ఇబ్బందులు పడతాం. అలాంటిది యెహోషువ కొన్ని లక్షల మందిని
ప్రజలను నడిపించాలి. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళయ్యా అంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. దేవుడు సహాయం చేసినప్పుడేమో దేవుణ్ణి స్తుతిస్తారు, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడేమో దేవుని మీద సనుగుతారు, గొనుగుతారు, ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తారు నాయకుడిగా ఉన్నవాడిని. ఈయన అన్నీ కూడా దగ్గరుండి చూశాడు. యెహోషువ మోషేకు దగ్గరగా ఉండి ఇశ్రాయేలీయుల ప్రజలు మోషేని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆకలి వేస్తున్నప్పుడు, అరణ్యంలో వెళ్తున్నప్పుడు దాహంగా ఉంది, నీళ్లు లేకుండా మమ్మల్ని చంపేస్తావా అని. మా ఊర్లో అయితే మేము ఉన్న చోట అయితే మాకు కీరకాయలు దొరుకుతాయి, మాంసం దొరుకుతుంది, అరణ్యానికి తీసుకొచ్చి మమ్మల్ని ఎడారిలో చంపేస్తావా, అరణ్యంలో చంపేస్తావా అని తిరుగుబాటు చేసిన స్థితిని ఆయన చూశాడు. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు యెహోషువ ఎవరిని ఆశ్రయించాలి? యెహోషువకున్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే నాయకుడు లేడు. అంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే, ఏదైనా పరిస్థితి వస్తే, ఇబ్బంది వస్తే మోషే దగ్గరికి వెళ్ళి మోషేకి విన్నవించుకునేవాడు. పలానా పరిస్థితి ఉంది, ఈ సమస్య ఉంది, నేను బయటకు రావాలి, నాకు సహాయం చేయని మోషే దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఆధారము, ఆయన నాయకుడు, ఆయన బలమైన మోషే ఒక్కసారిగా దాటిపోతే ఇప్పుడు యెహోషువకి సమస్య వస్తే, యెహోషువ నాయకుడిగా మారితే ఆయన ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? చాలా మంది మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు నీ బలము, అధికారము, నీ నమ్మకమైన ఆ మనిషి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీ స్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇక్కడ యెహోషువ మోషే మీద మాత్రమే ఆధారపడలేదు, కానీ మోషేని నాయకుడిగా ఉంచుకున్నాడు, ఒక గురువుగా ఉంచుకున్నాడు. మోషే కంటే అధికముగా ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు, యెహోవాని ఆశ్రయించాడు. హల్లెలూయా. అందుకని యెహోవా యొద్దకు వెళ్ళి ఆయన ఆశ్రయించినప్పుడు యెహోవా ఆయనతో మాట్లాడుతూ ఉన్న మాట కూడా మనం చదివాం. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడు నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఎవరి ఎదుట? ఇశ్రాయేలీయులందరూ చూచినట్లు యెహోషువను గొప్ప చేస్తానంటున్నాడు. ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ, నీ బంధు జనాంగం ముందు, నీ గ్రామం ముందు, లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్న నీ సబార్డినేట్స్, నీ పక్కన ఉన్నటువంటి నీ సహోద్యోగుల ముందు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుడినే ఆశ్రయించాలి. యెహోషువ నమ్మాడు, యెహోషువ దేవుని మాటను చేత పట్టుకున్నాడు, వాగ్దానంగా దాన్ని స్వీకరించి ఆ మాటను హృదయంలో భద్రపరుచుకుని యెహోషువ చేసిన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి వాగ్దానం వచ్చిన తర్వాత ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి. ఏ నరుడిని ఆశ్రయించడానికి వీలు లేదు. ఎందుకంటే నరుడిని నువ్వు ఆశ్రయిస్తే నరుడు నిన్ను తప్పక మోసం చేస్తాడు. నరుడు హృదయంలో ఏముందంటే స్వార్థం ఉంది. నరుడు నీకు సహాయం చేయాలి అంటే వాడికి నీ వల్ల సహాయం దొరుకుతుందంటేనే నీకు సహాయం చేస్తాడు, నీ వల్ల మేలు కలుగుతుందంటేనే నీకు సహాయం చేస్తాడు. నీ వల్ల వాడికి ఏ ఉపయోగం లేకపోతే నీకు సహాయం చేయడానికి ఎంత మాత్రము కూడా ముందుకు రాడు. కానీ యెహోవాను నువ్వు ఆశ్రయిస్తే, దేవుడు నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీ యొద్ద నుంచి ఏమి ఆశించకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? గొప్ప చేయ మొదలు అవ్వాలి అంటే, మనం గొప్ప అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనము నేను చదువుతాను, చూడండి. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని పేరు యెహోషాపాతు. ఏం పేరు? యెహోషాపాతు. ఆయన తండ్రి ఎవరయ్యా అంటే దావీదు కుమారుడైన యెహోషాపాతు దేవుని యొద్దకు వచ్చి ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడండి. ఎవరి దేవుడు? ఆయన తండ్రి దేవుణ్ణి యెహోషాపాతు ఆశ్రయించి ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపగా అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు వారు ఎవరు? దేవుని ప్రజలు.
దేవుని ప్రజల చర్యలు అంటే వాళ్ళు చేసే క్రియలను అనుసరింపక తన తండ్రి దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. ఎవరైనా? యెహోషాపాతు. హల్లెలూయా. యెహోషాపాతు గొప్ప చేయబడాలి అంటే యెహోషాపాతు ఆశ్రయించింది ఎవరిని అంటే యెహోవాను ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ప్రజలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీలను అనుసరించలేదు. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలే. కానీ దేవుని ప్రజలు దేవునిని అనుసరించి నడవట్లేదంట. దేవుని ప్రజలు దేవునిని ఆశ్రయించి నడవట్లేదంట. దేవుని ప్రజలను పిలువబడుతున్న ఆ ఇశ్రాయేలీలు బయలు దేవతను అనుసరించి నడుస్తున్నారు. లోకములో ఉన్నటువంటి మనుషులు ఆశ్రయించే వాటిని ఆశ్రయిస్తూ నడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవునిని ఆశ్రయించకుండా, అంటే ఈ రోజున ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే దేవునిని నమ్మిన విశ్వాసులైన క్రైస్తవులందరూ ఇశ్రాయేలీలే, అంటే దేవుని ప్రజలే. ఈరోజు దేవుని ప్రజలుగా ఉన్న క్రైస్తవ సంఘము దేవునిని ఆశ్రయిస్తుందా? ఆ రోజు ఇశ్రాయేలీలు బయలుదేవతను ఆశ్రయించినట్లు ఈ రోజున ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్న దేవుని విశ్వాసులైన మనము లోకమంతా దేన్ని ఆశ్రయిస్తుందో దానినే ఆశ్రయిస్తున్నామా, దేవునిని ఆశ్రయిస్తున్నామా? మనము ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉన్న మనం దేనిని ఆశ్రయిస్తున్నాం? లోకమంతా దేన్ని ఆశ్రయిస్తుంది? ధనాన్ని ఆశ్రయిస్తుంది, బంగారాన్ని ఆశ్రయిస్తుంది, అధికారాన్ని ఆశ్రయిస్తుంది, హంగు ఆర్భాటాలను ఆశ్రయిస్తుంది. మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని ఆశ్రయిస్తున్నామా, ధనాన్ని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా, అధికారాన్ని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా, బంగారాన్ని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా, హంగు ఆర్భాటాలను ఆశ్రయిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి మనల్ని మనమే. మనము గొప్ప చేయబడాలి అంటే వీటిలో దేనిని ఆశ్రయించినా మనం గొప్ప చేయబడాం. ఇశ్రాయేలీల ఎదుట, అంటే మన చుట్టూ ఉన్న దేవుని ప్రజల ఎదుట, దేవుని ఎరగని ప్రజల ఎదుట మనం గొప్ప చేయబడాలి అంటే మనం ఆశ్రయించవలసింది దేవునిని మాత్రమే, దేవుని లేఖనాన్ని మాత్రమే. ఆయనను మాత్రమే మనం ఆశ్రయించినప్పుడే మనము గొప్ప చేయబడతాం. హల్లెలూయా. యెహోషువకి ఊరికే దేవుని మాట రాలా. ఆయన ఎవరిని ఆశ్రయించేవాడు? దేవునినే ఆశ్రయించాడు. ఇక్కడ చదివిన యెహోషాపాతు దేవునిని ఆశ్రయించి నడిచాడప్పుడు మనం చదివాం కదా. ఆయన తండ్రి దేవుడైన యెహోవాను ఆశ్రయించి నడిచాడని చదివాం కదా. అదే అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్లయితే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. హల్లెలూయా. యెహోషాపాతు ఎంత గొప్పవాడయ్యాడంట? అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలు సామాగ్రిని నిల్వ చేసే పట్టణాలను కట్టించడం ప్రారంభించాడంట. అంత గొప్పవాడికి ఎందుకు అయ్యాడంటే అక్కడ దేవునిని ఎరిగిన ప్రజలు ఇశ్రాయేలీలు దేవునిని ఆశ్రయించకుండా బయలుదేవతలను ఆశ్రయిస్తూ లోకానుసారమైనటువంటి పాపములు పడిపోయి ఉన్న స్థితిలో యెహోషాపాతు రాజుగా మారి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పక్కకు తీసివేసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరికీ బోధించాలి అని, అంటే ప్రజలు దేవుని వాక్యమైన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. లోకంలో ఉన్నది ఏదో అది వాళ్ళకి కావాలి అని దానిని పట్టుకుని పరుగులు తీస్తూ ఉంటే వాళ్ళని మరలా దేవుని తట్టు తిప్పడానికి కొంతమంది ప్రవక్తలను సమకూర్చి ఆ ప్రవక్తల ద్వారా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధింపజేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. క్రైస్తవులుగా ఉన్న మన మీద దేవుడు పెడుతున్న బాధ్యత ఏంటంటే పక్కన ఉన్నటువంటి క్రైస్తవులు పాపంలో పడిపోతూ ఉంటే నిన్ను దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కూడా దేవుణ్ణి మరచిపోయి లోకం వైపు పరుగులు తీస్తూ లోకాశలలో చిక్కుపడిపోయి ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ యెహోషాపాతులాగా దేవుని వాక్యాన్ని వారికి మరలా బోధించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వాళ్ళకి గుర్తు చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని వాళ్ళకి తెలియజేసేవారిలాగా మనం ఉండాలి. అది మన బాధ్యత. అందుచేత యెహోషాపాతు ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ పట్టణాలను కట్టడానికి ఆయన దేవుడు ఆశీర్వదించాడు. మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే మన స్వార్థం మాత్రమే మనం చూసుకుని మనమే ఆశీర్వదించబడాలి, మనమే గొప్ప చేయబడాలి, మనం బాగుంటే చాలు అనే మనసును విడిచిపెట్టి మన పక్కన ఉన్నవారు పాపంలో ఉంటే, మన పక్కన ఉన్నవారు తప్పులో ఉంటే వాళ్ళకు దేవుని వాక్యాన్ని పరిచయం చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు అప్పుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు నేటి క్రైస్తవులు.
వాళ్ళు ఎంతసేపు దేవుణ్ణి అడుగుతారు, అయ్యా నన్ను గొప్ప చేయి, నన్ను గొప్ప చేయి, నాకు అది ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నా పిల్లలకి పెళ్లి చేయి, నాకు కావాల్సినవన్నీ ఇవ్వని మొరపెట్టడం ప్రారంభించారు. కానీ నీ పక్కనున్న నీ సహోదరుడు పాపంలో పడిపోతుంటే, నీ పక్కనున్న నీ పొరుగింటి వాడు పాపంలో ఉంటే, ఆ పాపంలో నుంచి వాడు బయటకు రావాలని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టేవాడిగా ఉండట్లా, వాడికి దేవుడి వాక్యాన్ని పరిచయం చేసే స్థితిలో ఉండట్లా. ఎంతసేపు నీ స్థితి గురించి మొరపెట్టుకుంటూ, నాకు ఇది కావాలి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలి, పిల్లలను ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఆ ఇల్లు ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ప్రయాణం చేయడానికి ఒక కారు కావాలి, లగ్జరియస్ లైఫ్ కావాలి, మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము ఎవరిని అప్పడకుండా ఉండడానికి మాకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బంగారం కావాలి, అన్ని సమకూర్చుకోవాలి. దీంట్లోనే చిక్కుకుని లోకంలో ఉన్న వాళ్ళలాగానే క్రైస్తవులు కూడా ఈ చక్రములోనే చిక్కుకుని సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి తెలియకుండానే పాపానికి దగ్గరైపోతూ ఉన్నారు. నువ్వు గొప్ప చేయబడాలి అంటే నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ పక్కన ఉన్నవారు తోటి క్రైస్తవులు లేదా దేవుణ్ణి ఎరగని ప్రజలైనా కావచ్చు, వాళ్ళు పాపములో ఉంటే వాళ్ళని చూసి అలా వదిలేయక వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వాళ్ళకి దేవుని పరిచయం చేస్తూ, దేవుని వాక్యాన్ని వాళ్ళకి తెలియచేస్తూ, వాళ్ళ కోసం మొరపెట్టే అనుభవం నీకు ఉన్నట్లయితే, దేవుడు ఇక్కడ యెహోషాపాతును ఎలా అయితే ఆశీర్వదించాడో, యెహోషాపాతు చేసిన పని అదే. తర్వాత మీరు అధ్యాయం చదువుకోండి, ద్వితీయోపదేశకాండము 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం మీరు చదువుకుంటే తర్వాత ఆ వచనాల్లో రాయబడింది, ఆయన కొంతమంది ప్రత్యేకంగా ప్రవక్తలను తీసుకొచ్చి ప్రవక్తలను నియమించి వారికి ఏం పని చెప్పాడంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ ప్రజలకు బోధించాయా, వాళ్ళు తెలుసో తెలియకో దాంట్లో నుంచి తప్పిపోయారు, తొలగిపోయారు, కాబట్టి వాళ్ళని మరలా నువ్వే, నీ వాక్యమే వాళ్ళని మళ్ళీ మారుస్తుంది అనే ఒక ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటగా మనము దేవునిని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. తర్వాత ఏం చేయాలంటే, చిన్నవాని వలె తగ్గించుకోవాలి. ఏం చేయాలి? చిన్నవాని వలె తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు మాట. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నానని చెప్పింది ఇహ సంబంధమైన ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోక రాజ్యములో కూడా నువ్వు గొప్పవాడిగా ఉండాలి, ఆ గొప్పవాడిగా నిన్ను చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో కూడా నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? యేసు ప్రభు తన నోటితో తను చెప్తున్నాడు, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చిన్న బిడ్డ వలె మనల్ని మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. మరి మనం హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? నువ్వు గొప్ప చేయబడాలంటే దేవుని లేఖనం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు తగ్గించుకో. చిన్నవాడు ఎలా అయితే తగ్గించుకుంటాడో అలా నిన్ను నువ్వు తగ్గించుకో. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే తగ్గింపు అనేది మర్చిపోతాం. ఏమీ లేనప్పుడు తగ్గి మనకి ఉంటాం. దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు అనుకోండి, దేవుడి ఆశీర్వాదం మన మీదకి వస్తూ ఉందనుకోండి, చదువులో కావచ్చు, జ్ఞానం ఇచ్చి దేవుడు మంచి మార్కులు ఇస్తున్నాడు అనుకోండి, మన మైండ్ ఎలా ఉంటుంది? ఈ కళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎక్కడున్న కళ్ళు ఇలా వెళ్ళిపోతాయి. దేనిని బట్టి వెళ్ళిపోతున్నాయి అంటే, మనకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి మన కన్నులు నెత్తికెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ కన్నులు నెత్తికెళ్ళి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావో, ఒకరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏం తెలుసా? హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఒక రోజుకి నీవు తగ్గించబడతావు అంతే. దేవుని దృష్టిలో నీవు గొప్పవాడిగా ఉండాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే, చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు? తగ్గింపుతో మనం అంతగా తగ్గించుకోవాలి. ఆ చిన్న పిల్లల వల్లే మనం తగ్గించుకుంటూ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడే మనం గొప్పవారిగా మారుతాం. ఈ లోకంలోనూ పరలోక రాజ్యములో కూడా మనం గొప్పవారిగా ఎంచబడతాం. ఎంతమంది నేను గొప్పవాడిగా మారాలనుకుంటున్నాను, నేను గొప్ప చేయబడాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ లోకమందు పరలోకమందు నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నా, గొప్ప చేయబడాలనుకుంటున్నా దేవుని చేత అన్నోళ్ళు చేయొద్దండి, హార్ట్ఫుల్గా చేయొద్దండి. అందరూ గొప్పగా ఉండాలనుకుంటున్నారు. మీరు గొప్పవారిగా కావాలి అంటే మీరేం చేయాలో తెలుసా? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి.
ఏం చేయాలి? తగ్గించుకోవాలి. గొప్పవారు అవ్వాలంటే పరీక్షలు వస్తాయి. నువ్వు తగ్గించుకుంటావా తగ్గించుకోవా, దేవుడు పరీక్ష పెడతాడు నీకు. ఆ సందర్భం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరీక్షలు ఎక్కడి నుంచో రావండి, మళ్ళీ నీ కుటుంబంలో నుంచే వస్తాయి. ఎప్పుడైనా సరే మనకు పరీక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఫ్యామిలీ, విత్ ఇన్ ద ఫ్యామిలీలో నుంచే వస్తాయి. భర్త దగ్గర నుంచో, పిల్లల దగ్గర నుంచో, భార్య దగ్గర నుంచో, అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో శోధనలు ఎదురవుతాయి. అప్పుడు నువ్వు నిజంగా తగ్గించుకుంటావా? తగ్గింపు అనేది నీ హెచ్చింపుకు హేతువు. నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుడు లేకుండా చెప్తున్న మాట, నిన్ను నీవు తగ్గించుకోవాలి. అది ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. కానీ సమాజం ఎదుట తగ్గించుకుంటే ఎలా ఉంటుందంటే చేతగాని వాళ్ళ కనిపిస్తాం. వాళ్ళు కోపంగా మనల్ని మాట్లాడుతున్నారు అనుకోండి, మనం అక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తాం? మనం వెర్రోడ్ల బాబా, పిచ్చోడు, నోట్లో నాలుగు లేదు, మాట్లాడటమే చేత కదా, ఏదైనా చేయొచ్చేయండి మనం అనుకుంటారు. కానీ మన వెనకాల ఉన్నది ఎవరు? అదృశ్యుడైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన వెనకాల ఉన్నాడు. ఇక్కడ నువ్వు తగ్గించుకుంటే నీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నిన్ను ఈ లోకంలో ఉన్న వారందరికంటే హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడో తెలుసా? ఆయన హెచ్చించడం ఒకసారి ప్రారంభిస్తే దానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. నువ్వు ప్రయత్నాలు చేసి నువ్వు గొప్ప చేయబడాలని, నువ్వు హెచ్చింపు పొందుకోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలాంటివి అంట. తెలుసా? చాలామంది హెచ్చింపుగా వీళ్ళు గొప్ప చేయబడాలని టమ్కేసుకుంటూ ఉంటారు. లేదని చేస్తే 10 మందికి తెలియాలి అని. మీకు బాగా అర్థం అవ్వాలంటే మన ఊరిలో ఎప్పుడైనా భోజనాలు జరిగినాయి అనుకోండి, బయట మైకులో చెప్తూ ఉంటారు, ఫలానా వాళ్ళు 25 కేజీలు బియ్యం కట్టించారు, వారిని వారి కుటుంబాన్ని దీవించాలి అని మైకులో చెప్తారు. ఆ మాట వీళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే కిక్ ఇస్తుంది అనమాట వీళ్ళకి. ఆ మాటలు ఎవరో వింటారు, వాళ్ళ పేరే కదా నా పేరు కూడా వినపడాలి మైక్లో. వాడు 25 కేజీలు ఇచ్చాడు, నేను 50 కేజీలు ఇస్తాను, వెళ్ళి ఇంటి పేరుతో సహా చెప్పి ఇదిగో 50 కేజీలు రైస్ ఇస్తున్నాను నేను చెప్పబోతూ ఊరుకోరు. మళ్ళీ రోజుకు 2 సార్లు 3 సార్లు మైక్లో చెప్పాలి. వీళ్ళు హెచ్చింపు ఎక్కడుంది? దేనికోసం వీళ్ళు చేస్తున్నారు? హెచ్చుల కోసం, వీళ్ళు గొప్ప చేసుకోవటం కోసం వీళ్ళు ఆ డబ్బులు వెల చెల్లించి అక్కడ ఇస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే ఫలితం 0, ప్రయోజనం ఏమీ లేదు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి చేసే ఈ నీతి క్రియలు, ఈ సత్క్రియలు అన్నీ దేవుడి దృష్టిలో మురికి గుడ్డలు లాంటివంట. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే హెచ్చించబడతావు. నీవు హెచ్చించుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తే అవన్నీ వ్యర్థమే. కొంతమంది ఏమో యజమాని ఉన్నప్పుడు యజమానిని మెప్పులు పొందుకోవడానికి, లేదా పైన మేనేజరు, సుపీరియరు, ఎండిఓ ఉన్నప్పుడు ఆయన మెప్పులు పొందుకోవడానికి అప్పుడు ఆయన ముందు పనులు చేయడం ప్రారంభిస్తారు. బరువులు ఎత్తడం, కష్టపడిపోతాం, లాగడం, పీకడం అన్నీ. అసలు ఆయన ముందు ఇంప్రెషన్ సంపాదించడానికి తెగ కష్టపడిపోతారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో పక్కనున్న కర్చీఫ్ను విడదీశాడు బెటరు. ఒక్క పని కూడా చేయరు. యజమాని ముందు వీళ్ళు గొప్ప చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు యజమానిని ఇంప్రెస్ చేయడానికి అంత కష్టపడితే అంత పని చేస్తున్నావు. నమ్మకత్వాన్ని ఏమో నువ్వు చూపించట్లా, నీ పనిని నువ్వు నమ్మకంగా చేయట్లా. ఆయన ఉన్నప్పుడు పని చేస్తా, ఆయన లేనప్పుడు పని చేయదు. కొంతమంది ఉంటారు, యజమాని ఉన్నా లేకపోయినా ఈ పని నాది, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాలి, ఆయన చూసినా చూడకపోయినా, ఉన్నా లేకపోయినా నా పని నేను నమ్మకంగా చేసుకుంటున్నాను అని ఎదుటివాడు చేసినా చేయకపోయినా ఈయన పని నేను చేసుకుంటూ వెళ్తాడు. నమ్మకంగా తగ్గించుకుని యజమాని ఏమైనా మాటలన్నా, ఈయన చేయని తప్పుకి ఈయన తిడుతున్నా కూడా, ఎదుటివాడు చేసిన తప్పుకు వచ్చి ఈయన తిడుతున్నా కూడా ఈయన ఎంతగా తగ్గించుకుని మౌనంగా ఉండి భరిస్తా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక రోజుకి తగ్గించుకున్న వ్యక్తి, నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక రోజుకి హెచ్చించబడతాడు. ప్రస్తుతానికి తాత్కాలికంగా యజమాని దృష్టిలో ఇతను తక్కువవాడుగా ఉండొచ్చు. ఎందుకంటే యజమాని ముందు ఈయన కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వట్లా, ఈయన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యజమాని ముందు బిల్డప్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడే, అతను యజమాని దృష్టిలో వీడు చాలా కష్టపడుతున్నాడు, వీడిని పైకి తీసుకురావాలని ఆలోచన అతనికి ఉండొచ్చు. అతనికే ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు, అతనికే ప్రమోషన్లు ఇవ్వచ్చు, అతనికే నీ శాలరీ కంటే ఎక్కువ హైక్ ఇవ్వచ్చు. వాటిని బట్టి చూసి నువ్వు ద్వేషించకుండా, దూషించకుండా, నీ యజమానిని ఒక మాట కూడా అనకుండా అదే నమ్మకత్వంతో దేవుని స్తుతిస్తూ నీ పన్ను చేసుకుంటూ వెళ్తే ఒక రోజుకి దేవుడు ఆ వ్యక్తి కంటే కూడా నిన్ను అధికంగా హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేస్తూ ఉంటే, తగ్గింపుతో, ఓర్పుతో, ఓర్చుకుంటూ నమ్మకంగా కొనసాగిస్తూ ఉంటే దేవుడు నిన్ను తప్పక హెచ్చించబోతూ ఉన్నాడు. నిన్ను ఆయన గొప్ప చేయబోతూ ఉన్నాడు. గొప్ప అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు.
నువ్వు ప్రతిరోజు దేవుడిచ్చిన నమ్మకత్వాన్ని నమ్మకంగా ఉండి కొనసాగుతూ వెళ్తే ఒక రోజుకి దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. మొదటగా ఆయన ఆశ్రయించాలి. రెండోది ఏం చెప్పాను? చిన్న పిల్లవాని వలె తనను తాను తగ్గించుకుని పని చేయాలి, కష్టపడాలి, తగ్గించుకోవాలి. వాళ్ళే గొప్ప చేయబడతారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనం ఏం చేయాలంటే పరిచారకులై పని చేయాలి. ఏం చేయాలి? పరిచారకులై పని చేయాలి. చూడండి, అది యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏం చేయమంటున్నాడు మనల్ని? పరిచారకులై పని చేయాలి. మీలో ఎవరైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో, ఒకసారి 25వ వచనంలోకి మీరు వెళ్తే అక్కడ ఉంటుంది, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. లోకంలో ఉన్నవారందరూ కూడా అధికారంలో ఉన్నవారే గొప్పవారిగా ఎంచబడతారు. అధికారంలో ఉన్నవారికే అన్నీ ఇస్తూ ఉంటారు, వారు అధికారం చేస్తూ ఉంటారు. మీరు మాత్రం అలా ఉండకూడదు. గొప్పవారే అధికారం చేస్తారు. లోకంలో ఉన్నవాడు అధికారం చేయడానికి ఇష్టపడతారు. లోకమంతా దేనికోసం ప్రయాసపడుతుంది? అధికారం చేయడానికి ప్రయాసపడుతుంది. నువ్వు గొప్ప చేయబడాలి అంటే నువ్వు అధికారం కోసం ప్రాకులాడొద్దు. దేనికోసం ప్రాకులాడాలి? పరిచారకుడే పరిచర్య చేయడం కోసం ప్రాకులాడాలి. పరిచర్య కోసం పరుగులు తీయాలి. నా దేవుని పని నేను చేయాలి, నా పని నేను నమ్మకంగా చేయాలి, దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు గొప్ప చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంట? పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడంట? మీలో ఎవడైతే ముఖ్యుడై ఉండగోరుతున్నాడో వాడు మీకు దాసుడై ఉండవలెను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో కానీ మీరు ఎవరైతే గొప్ప చేయబడాలనుకుంటున్నారో, ముఖ్యులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు దాసులు అయిపోవాలి, పనివాళ్ళు అయిపోవాలి. ఏమవ్వాలి? పరిచారకులు అయిపోవాలి, దాసులు అయిపోవాలి, పరిచర్య చేయాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని ఇందాక చెప్పాను. తగ్గింపుతో పాటు మీరు చేయాల్సింది పరిచర్య. పనివాళ్ళై పని చేసేవారుగా ఉండాలి. నేనేంటి ఈ పని చేయడం ఏంటి? ఈ పని చేస్తే నాకేంటి, సమాజంలో నా విలువ పోద్ది, అందరూ ఏమనుకుంటారు నా గురించి అనే ఆలోచన నీకు ఉందనుకో, దేవుడు నిన్ను గొప్ప చేయడం ఆపేస్తాడు. ఎందుకంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావుగా. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకోకూడదు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. పని చేయడానికి, పరిచర్య చేయడానికి ప్రాకులాడాలి. యేసు ప్రభు ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదంట. దేనికి వచ్చాడంట? పరిచారము చేయుటకు వచ్చాడు. తన ప్రాణాన్ని మన కోసం క్రయధనముగా చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన్ని నమ్మిన మనం ఆయనలాగా గొప్ప చేయబడాలి అంటే ఆయన వల్లనే పరిచారం చేయాలా వద్దా? పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఒకరితో ఒకరు వంతులు వేసుకోవాలి కదా. పరిచర్య అంటే నువ్వు చేస్తే నేను చేస్తాను. వాళ్ళు ఎంత పని చేశారు, నేను అంతే పని చేస్తాను. అంతకంటే నేను ఎందుకు ఎక్కువ చేయాలి? ఎప్పుడు నేనే చేయాలా? వాళ్ళు విశ్వాసులు కదా, వాళ్ళు చేయకపోతే ఎట్లా? అయ్యగారికి ఎప్పుడు నేనే కనబడతానా? అమ్మగారికి ఎప్పుడు నేనే కనబడతాను? దేవుడి దృష్టి నీ మీదే ఉంది కాబట్టి నువ్వే కనబడుతున్నావు. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీకే అధికమైన పని చెప్తున్నాడు. నువ్వు నమ్మకత్వంతో దేవుడు నీకు చెప్పిన పనిని చేయడానికి ఎప్పుడైతే సిద్ధ మనసు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు గొప్ప చేయబడతావు. గుర్తుపెట్టుకో. మనుషులతో వంతులు వేసుకుని వాళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా, అసలు నేనెందుకు చేయాలి, పరిచర్య నేనెందుకు చేయాలి? దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అంట అది నిన్ను గొప్పవాడిగా చేస్తుందంట. ఏం చేస్తుంది? గొప్పవాడిగా నిన్ను మారుస్తుంది. గొప్పవాడిగా నువ్వు ఉండాలి అంటే మీకు ఇంకా అర్థం కావట్లా. బయట చాలా చోట్ల ఎలా ఉంటారంటే, కలెక్టర్స్ ఉన్నారా? కలెక్టర్స్ తెలుసా మీకు? గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, కలెక్టర్లుగా ఉన్నవారు, అధికారంలో ఉన్నవాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో ఊడుస్తూ, చాపలేస్తూ, బాత్రూములు కడుగుతూ ఎంతగా తగ్గించుకుంటారో తెలుసా? వాళ్ళకున్న అధికారానికి, వాళ్ళకున్న హోదాకి వాళ్ళు అసలు ముట్టుకోవాల్సిన పర్లేదు. ఇంటి దగ్గర వాళ్ళకి పనులు ఉంటారు. వంట చేయడానికి ఒకళ్ళు, అంట్లు కడగడానికి ఒకళ్ళు, బట్టలు ఉతకడానికి ఒకళ్ళు, బాత్రూమ్ కడగడానికి ఒకళ్ళు, పనివాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళే పనివారైపోయి, వాళ్ళే దాసులైపోయి పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పని చేసేవారిని దేవుడు వాళ్ళకి గృహాల్లో ఇచ్చాడు. హల్లెలూయా. అంత గొప్పవారిగా దేవుడు మార్చాడు వాళ్ళని. మీరు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి, పరిచర్య అనేది మనుషులను బట్టి చేయకూడదు.
నేను దేవునికి పరిచర్య చేస్తున్నాను, నా దేవునికి నేను చేస్తున్నాను అనే మనసుతో చేస్తేనే అది ఆశీర్వాదం. నేను మా అయ్యగారికి చేశా, మా అమ్మగారికి చేశా, లేకపోతే ఆ మందిరానికి చేశా, వీళ్ళకి చేశా, వాళ్ళకి చేశా అనే మనసుతో మనం చేస్తే అదేమవుతుందో తెలుసా? ఆశీర్వాదంగా మారదు. గొప్ప చేయబడం, హెచ్చించబడం. దేవుడు గొప్ప చేయాలి అంటే నేను నా దేవునికి చేస్తున్నాను ఈ పని, ఇది నా దేవుని పని, దేవుని కోసం నేను కష్టపడుతున్నాను అనే మనసుతో చేయాలి. ఒకళ్ళు చెప్తే చేసేది పరిచర్య కాదండి. పాస్టర్ గారు పిలిచి ఇదిగో నీకు డ్యూటీ వేసా, నీకు ఇది వేసా, నీకు ఇది వేసా, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయంటే అది పరిచర్య అవ్వదు. ఏమని ఉంటే చెప్పండి పాస్టర్ గారు, నేను చేస్తాను, నా దేవుని పని నేను చేయాలి, ఇది కనిపిస్తుంది, ఈ పని నేను చేస్తా, ఇది నేను చేస్తా అనే మనస్సుతో ఎవరైతే వస్తారో వాళ్ళే గొప్ప చేయబడతారు. ఇప్పుడు నేను ఈ చెప్పే మాటలన్నీ మీరు వచ్చి ఇక్కడేది నాకు పని చేస్తారని కాదు, వాక్యంలో ఉన్నది చెప్తున్నా. రిఫరెన్సులు చూపించానా? దేవుని వాక్యము అది పద్ధతి. ఆయన పెట్టిన నియమంగానే ఉంటుంది. ఆయన చెప్పిన మాటనే ఆయన నెరవేరిస్తేనే గొప్ప చేయబడతాం. ఆ మాటని ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏం చేయాలి? ఫస్ట్ మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ విషయంలో కొద్దో గొప్ప మనం ఆయన ఆశ్రయిస్తూ ఉంటాం, ఆయన దగ్గరికి వస్తాం, బాగానే ఉంటుంది. రెండోది, చిన్న పిల్లవాడి వలె నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఈ విషయంలో తేడా పడతా ఉంటుంది. తగ్గింపు అంటే అసలు మనకి అలవాటే లేదు. పాము చూసారా? మన ఎప్పుడు మా అమ్మగారు పాము చంపినప్పుడు ఎంత పిల్లే ఉంది, అది దాన్ని కొడితే ఎంత చూద్దాం అరచేయంత లేదు, అది బుస కొట్టింది, మామూలుగా కొట్టల. మనం దానికంటే బుసలు కొడతాం. అసలు నోట్లో నుంచి వస్తే మాటలు కత్తితో పొడిస్తే కూడా అంత షార్ప్గా ఉండదేమో, గట్టిగా పొడిచేస్తాం అంతే, గుండెల్లో దింపేస్తాం మాటలతో. ఒక్క మాట వదిలేమంటే ఆ మనిషి విలవిల్లాడాల్సిందే. అలాంటి మాటలు వస్తాయి. మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని పాటలు పాడతాం. బయటకు వెళ్ళిన తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఆ నోట్లో నుంచే బూతులు వస్తాయి, ఆ నోట్లో నుంచే ఆశీర్వచనాలు వస్తాయి, ఆ నోట్లో నుంచే బూతులు వస్తాయి. దాన్ని ఏమనాలి? ఇంక దేవుడు మిమ్మల్ని ఎలా హెచ్చిస్తాడు? దేవుడు ఎలా మిమ్మల్ని గొప్ప చేస్తాడు? దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలంటే నీ నోటును నువ్వు కట్టుకో, అదుపు చేసుకో. ఆయన ఆశ్రయించిన నీవు తగ్గించుకోవాలి. పూర్తిగా కంప్లీట్గా బెండ్ అయిపోయి ఆయన మాటకు లోబడిపోయి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్తూ అలా ఉంటే సరిపోదు. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? పరిచారకులుగా మారి పరిచర్య చేయాలి. ఇతరులకు పరిచర్య చేసేవారుగా ఉండాలి, ఇతరులకు ఉపచారం చేసేవారుగా ఉండాలి. మనం చేయించుకోవడానికి ఇష్టపడతాం, చేయడానికి ఇష్టపడడం. కొంతమంది వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఇంట్లో ఎవరు నిలబడినవారు అంతే. చిన్న తలనొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, వాళ్ళకి తప్ప భూప్రపంచంలో ఎవరికి రాలేదన్నట్టు అల్లాడిపోయి అందరిని ఆకులు మేయిస్తారు. అదే ఇంట్లో ఎదుటి వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే చీమ కుట్టినట్టు కూడా ఉండదు వాళ్ళకి. నీకే వచ్చిందంటే ఎంతమందికి రావట్లా? జ్వరం నీకే వచ్చిందా? నొప్పి నీకే వచ్చిందా? పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వీళ్ళకి వస్తేనేమో వాళ్ళు కూర్చొనేవారు, నుంచొనేవారు. ఎదుటి వాళ్ళకి వస్తేనేమో పట్టించుకోరు. మనం అలా ఉండకూడదు. ఎదుటివాని బాధను కూడా నీ బాధగా అర్థం చేసుకుని ఎదుటివానికి నువ్వు పరిచర్య చేయాలి, పరిచారం చేయాలి. ఈ రోజున బిడ్డలుగా ఉన్నవారు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా తోసేస్తున్నారు పక్కకి. కారణం ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అన్ని పనులు వాళ్ళు చేసుకోలేరు. కొంచెం పరిచర్య చేయ పరిస్థితి వస్తుంది, వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వీళ్ళు ఇష్టపడట్లా. మనం అలా ఉండకూడదు. మన తల్లిదండ్రులైనా వాళ్ళు మనల్ని ఎలా పెంచారు? నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, చిన్నప్పుడు నువ్వు 1కి 2కి వాళ్ళ ఒంటి మీద వెళ్తే కడుక్కుని నిన్ను కడిగి మళ్ళీ బట్టలు మార్చి నువ్వు గుండెల మీద తంతంటే ఆహా నా కొడుకు తన్నాడు, నా కూతురు తన్నింది, నువ్వు వచ్చిరాని మాటలతో అమ్మో అమ్మో అంటుంటే మురిసిపోయారే. ఈ రోజున వాళ్ళే నీకు భారం అయిపోయారు. నువ్వు చిన్నప్పుడు ఎలా మాట్లాడావు, ఇప్పుడు వాళ్ళ నోటి మాటలు కూడా అలాగే వస్తాయి. ఎందుకంటే నత్తి వచ్చేసి నువ్వు పళ్ళు ఊడిపోయి నత్తి వచ్చేసి నోట్లోంచి మాట రాక చిన్నప్పుడు నువ్వు సొల్లు కార్చకుండా తిరిగితే నీ సొల్లు అంతా తుడిశారు కదా. ఈ రోజున వాళ్ళకే వృద్ధాప్యంలోకి వచ్చాక ఆ సొల్లు కారుతూ ఉంటే ఒకప్పుడు నిన్ను తుడిచిన వాళ్ళు ఇప్పుడు నీకు అసహ్యంగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నీకు చిరాకు కలుగుతుంది. మరి నీ మీద వాళ్ళకి చిరాకు వస్తే నేను ఎప్పుడో కాలంలో ఇసిరేయాలిగా.
నిన్ను మాత్రం దగ్గర తెలుసుకుని నీ చీవుడు ముక్కు తుడిచి నీ సొల్లు తుడిచి నువ్వు 1కి 2కి వెళ్తే అది కడుక్కుంటా నిన్ను కడిగి శుద్ధి చేసి శుభ్రంగా నిన్ను పెంచి పోషించి ఏది తక్కువైపోతావు నా కొడుక్కి నా కూతురు కానీ వాళ్ళు తినకుండా నీకు పెట్టి నిన్ను అంతగా పోషించి తీసుకుని వెళ్తా ఉంటే అంత పరిచర్య నీకు చేస్తే ఈరోజు నువ్వు పరిచర్య చేయాల్సిన స్థితి, నీతో చేయించుకోవాల్సిన స్థితి వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు పట్టించుకోకుండా పక్కకు తోసేసి లేకపోతే వాళ్ళని అనాథ శరణాలయంలోకి ఇచ్చేసి నేను డబ్బులు ఇస్తాను మీరు చూసుకోండి అంటే గుర్తుపెట్టుకో, రేపొద్దున నువ్వు కూడా అదే స్థాయిలోకి వెళ్తావు. నీ వయసు పెరుగుతుంది, నీకు పిల్లలు ఉంటారు. నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులకు ఏదైతే చేస్తున్నావో దానికి 2 నీ పిల్లలు నీకు చేస్తారు. జాగ్రత్త. నువ్వు గొప్ప చేయబడాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, దేవుణ్ణి ఆశ్రయించు, నిన్ను నువ్వు తగ్గించుకో. తర్వాత ఏం చేయాలి? పరిచారం చేయాలి. ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి పరిచర్య? నీ కుటుంబంలో నుంచే ప్రారంభం అవ్వాలి. నీ తల్లికి తండ్రికి నువ్వు పరిచర్య చేయాలి, నీ సహోదరుడికి పరిచర్య చేయాలి. ఎవరైతే ఆపదలో ఉన్నారో నీ వాళ్ళకి నువ్వు పరిచారం చేయాలి, సహాయం చేయాలి. ఏది వచ్చినా సరే వాళ్ళ కోసం నువ్వు నిలబడాలి. ఆ తర్వాత సంఘంలోకి రావాలి. సంఘంలో ఎవరికి అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సంఘం అనేది ఒక కుటుంబం. కుటుంబంలో నీ తల్లికి తండ్రికి ఎలా అయితే నువ్వు పరిచర్య చేసావో సంఘంలో ఉన్న వారికి కూడా నువ్వు పరిచర్య చేయగలిగే మనసు నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే మనసు నీకు ఉండాలి. పరిచారం చేసే మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేయడం ప్రారంభిస్తావో గుర్తుపెట్టుకో, అప్పుడే నువ్వు గొప్ప చేయబట్టడం ప్రారంభమైంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడిని ఆశ్రయించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, పరిచర్య చేసే మనసు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పక గొప్ప చేస్తాడు.